టీతింగ్. పిల్లలకి పళ్ళు వస్తున్నాయి అంటే యూజువల్ గా ఫీవర్ కానీ మోషన్స్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం. సో నిజంగా ఈ రెండింటికి రిలేషన్ ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సింధూర, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో యూజువల్ గా పళ్ళు వచ్చేటప్పుడు గమ్స్ అనేవి పిల్లలకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి. కొంతమందికి అవి ఇన్ఫ్లేమ్ అయి కూడా ఉంటాయి అనమాట. ఇట్లాంటి టైంలో పిల్లలకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని నోట్లో పెట్టుకుని ప్రెస్ చేస్తే వాళ్ళకి ఏంటంటే సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని అలా పెట్టుకుంటారు. అలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని నోట్లో పెట్టుకుంటాం, వాళ్ళ టాయ్స్ ని నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మోషన్స్ అవ్వడం కానీ ఫీవర్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఫీవర్ హై టెంపరేచర్స్ ఉంటే మీరు మీ పిడియాట్రిషియన్ ని విజిట్ చేయండి. అండ్ ఆల్సో దీన్ని అవాయిడ్ చేయడానికి యూజువల్ గా టీథర్స్ అని ఉంటాయి, అవైనా యూజ్ చేయాలి. లేదు అంటే కనుక మనకి క్యారెట్ కానీ గోవా కానీ అలాంటివి మనం వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు బైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్ఫెక్ట్ అవ్వకుండా కూడా ఉంటారు. మనం క్యారెట్ కానీ గోవా కానీ ఇస్తున్నప్పుడు అవి చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి చోకింగ్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇస్తే పెద్ద పీస్ ఇవ్వండి అండ్ మానిటర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.